వివిధ రకాలుగా పెన్షన్స్ అర్హత ఉంది కానీ అసలే ఇల్లు లేని వాళ్ళు పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఇంతకుముందు అడిగినారు. గత సంవత్సరం 14 మెంబర్స్ అవే కాకుండా గ్రేవియన్స్ సమస్యలకి పరిష్కారం వివిధ కార్యక్రమాల మీద ఒక సమగ్రమైన సంక్షిప్తమైన విస్తరణ ఎక్స్టెన్షన్ చేయడం జరగబోతూ ఉంది. వచ్చే కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదేటువంటి విద్యార్థులు ఎవరైనా వాళ్ళు చేరుకోవడము అవసరం ఉంది. రైతు ఉంది అనేది గుర్తించాలి అని చెప్పిపోతూ ఇప్పుడు ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామ సభ జరుపుకుంటున్నామని. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు మనం ఏం పని చేస్తున్నాము అవి గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ వచ్చినాయా లేవా, వచ్చినాయి అనుకో రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకు రావట్లేదు అన్నది మనం చర్చించుకోవడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వాళ్ళ శాఖల పరంగా ఏమేమి ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది. దీంట్లో అంటే మేమే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము అనుకుంటున్నాం ఒక్కొక్క ఇంట్లో అంటే ఏది రాలేదు అసలు అంటే ఆ ఇంట్లో గృహం వచ్చింది, గృహజ్యోతికి కరెంటు ఫ్రీగా వచ్చింది, గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ వస్తుంది, సన్న వ్యయం వస్తుంది, 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డులన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఎస్పి ఇక్కడ నల్గొండలో తక్కువగా ఉంది, 500 రూపాయల బోనస్ సన్న బియ్యానికి 5 మందికో 6 మందికో మాత్రమే ఇవ్వడం జరిగింది. సన్నాలు ఎక్కువ పండించట్లేదు అన్నది అర్థమైంది. అది ఒకవేళ పండిస్తే కూడా 500 రూపాయల బోనస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాత్రమే 99 రోజుల ప్రణాళికల భాగంగా ఈరోజు వివరించడం జరిగింది. మరియు ఇదే భాగంగా ఇంకేమన్నా అంటే ఇందిరమ్మ ఇల్లు జరుగుతున్నాయి, ఇసుక సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరో చెప్పారు రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి అన్నది, అది కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఎన్నో వేల అప్లికేషన్స్ అనేది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి తప్పు జరిగింది, ఆ జరిగిన దానికి అప్పీల్ వ్యవస్థ కూడా ఉంది భూభారతి చట్టంలో. ఆ అప్పీల్ వ్యవస్థ కూడా ఆర్టీఓ గారి ద్వారా కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది రెవెన్యూ పరంగా మేము కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది పదే. ఒకప్పుడు మేము కూడా చెప్పేవాళ్ళం కోర్టుకి పోండి అని చెప్పడం జరిగేది. అది ఇప్పుడు లేదు. ఒక వ్యవస్థ వచ్చింది అప్పీల్ వ్యవస్థ అనేది, కాబట్టి కొంత రైతులకు కూడా సానుకూలంగానే జరుగుతుంది అన్నది కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశము. మేము కూడా రెవెన్యూలో ఉన్నాం కాబట్టి మాకు కూడా అది మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రామ సభలో అందరూ కూడా గ్రామ సర్పంచ్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ప్రతిసారి గ్రామ సభ పెట్టుకొని గ్రామంలో ఎలా అభివృద్ధి చెందాలి అన్నది ఆలోచించుకొని సమస్యలు ఉంటే ఏమన్నా కానీ మీరు ప్రతి 2 నెలలకి 3 నెలలకి కూర్చుంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్నది మాత్రం అందరం కూడా అనుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఉచిత బస్సు సేవలు, పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఉచిత విద్యుత్తు, 500కి గ్యాస్ సిలిండర్, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాటలు, 1 సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాల భర్తీ, రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం, బీసీల అభివృద్ధికి మొదలుపెట్టు సామాజిక ఆర్థిక పునఃసర్వే, ప్రతి ఊరిలో పల్లెలో అన్నాలో ప్రజలు ఆనందంతో జరుపుకుంటున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు కోసం మంచి విషయాలు చెప్దామని వచ్చాం. మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం, ఎవరి కోసం వచ్చింది ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు ఈ పేద ప్రజల కోసమని 4 మాటలు మాట్లాడి మీతో ఉందామని వచ్చినాం. కాబట్టి దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే సంతోషిస్తాం. 4 మాటలు విని మంచి మాటలు అయితే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ ఏప్రిల్ ఈరోజు గ్రామ సభలను నల్గొండలో గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం గారికి, మరి జెడ్పీ సిఇఓ మందితోని ఈ బాలల వారి చేతుల మీదుగా ఈ ఇంట్లో
పిల్లల కోసం చేసేటువంటి చాలా పనులన్నింటినీ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మహిళా హెల్ప్ లైన్ గుర్తుపెట్టుకోండి. మహిళా హెల్ప్ లైన్ కాకుండా వారు ప్రతిరోజు కూడా అదే యూనిఫామ్ లో రావాలి. యూనిఫామ్ అనేటువంటిది వారికి ఒక శక్తిని ఇస్తుంది, ఒక చైతన్యాన్ని ఇస్తుంది అనడానికి ప్రతీకగా ఈ యూనిఫామ్స్ ని ఈ వేదిక డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.